హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శిరీష. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. అమ్మ వండి నుంచి వచ్చాక మళ్ళీ పనిలోకి దిగి ఇంటి పనులు చేసుకోవాలంటే అంత ఇంత బద్ధకంగా లేదు. అక్కడేదో అమ్మ వండి పెడితే హాయిగా కాలక్షేపం చేసుకుంటే 3 రోజులు 3 నిమిషాల్లో అయిపోయాయి. అందులో ఇంటికి వచ్చాక ఏదో సింపుల్గా రైస్ చేసేద్దామని చెప్పని వాంగీబాత్ మొదలు పెడదామని అనుకున్నాను. సో అది ఈరోజు వీడియోలో షేర్ చేద్దామని. అలాగే అమ్మ వంటికి వెళ్ళినప్పుడు మా మేనత్త వచ్చారు. అక్కడ షాపింగ్ అది చేసాము. అందులోనూ చిన్నప్పుడు ఒక ఆటని మళ్ళీ ఆడి మీ అందరికి కూడా గుర్తు తెప్పిద్దామని అనుకుంటున్నాను. ఇంకా చాలా వీడియోలో బోడెన్నునే మాట్లాడుకోవాల్సినవి. ఎందుకంటే అమ్మ వాళ్ళకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మెమొరీస్ బోడెన్ గుర్తుంటాయి. అందులోనూ మా నాన్నగారు చెల్లెలు మా మేనత్త వచ్చారు. సో మంచిగా టైం స్పెండ్ చేసాం అందరం కలిసి. షాపింగ్కి తిరిగాము. అలాగా చాలా చూపించాలి శారీస్ అవి కూడా మీకు అందులోనూ. ఇవన్నీ వీడియోలోకి వెళ్ళి చూడడానికి ముందు మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే కొత్త వీడియోస్ పెట్టగానే మిస్ కాకుండా చూడగలుగుతారు. డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు ఎవరైనా మెసేజ్ చేయాలనుకున్న వాళ్ళు తప్పకుండా చేయొచ్చు. ఏదో ఒక చిన్న ముగ్గు, మెలికల ముగ్గు పెట్టి వీడియోలో షేర్ చేద్దాం అనిపించి పెట్టాను. మెట్ల దగ్గర పెట్టాను ఇది నేను. సరే ఈరోజు వీడియోలో చిన్నది కదా, ఎవరైనా ఇంటి ముందు సింపుల్గా పెట్టుకుందాం అనుకుంటారు కదా, చిన్న చిన్న అపార్ట్మెంట్ గుమ్మాల ముందు, చిన్న గుమ్మాల ముందు అయితే బాగుంటాయని చెప్పని చిన్న ముగ్గు ఒకటి షేర్ చేస్తున్నాను. వీడియోలో నేను చూపించిన ఆట చూస్తే మాత్రం చిన్నప్పుడు మన రోజులకి వెళ్ళిపోతాం ఖచ్చితంగాను. మళ్ళీ ఇప్పుడు ఆడుకోవాలి అన్నంత ఉత్సాహంగా అనిపిస్తుంది. అంత ఎంజాయ్ చేసాం మేము. చెప్పానుగా శ్రీకర్ ఎగ్జామ్స్కి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. అనుకోకుండా మా అత్తయ్య కూడా వచ్చారు. వేరే పని మీద హైదరాబాద్ వస్తే మా ఇంట్లో ఉండడానికని 2-3 రోజులు వచ్చారన్నమాట నేను ఉన్నప్పుడు. ఇంకా తెలిసిందే కదా, అత్తయ్య వస్తే ఇంకెంత హ్యాపీగా గడుస్తుంది. అమ్మ చక్కగా వండి పెడుతూ ఉంటే అత్తయ్యతో కబుర్లు చెప్తూ పిల్లల్ని కాసేపు ఎంటర్టైన్ చేస్తూ శ్రీకర్ని కాలేజీకి ఎగ్జామ్స్ దగ్గర పెడుతూ ఇంటికి వచ్చేసరికి ఆటలాడుకుంటూ అలా సందడిగా గడిచిపోయింది 3 రోజులును. మా అమ్మగారు అంటున్నారు ఎన్నాళ్ళు అయిందో. అంటే ఇంతకుముందు పెళ్ళి కాకముందు మనం ఎప్పుడైనా అమ్మ ఇంటికి వెళ్తే ఎలా ఉంటుందంటే మనం అంత ఫ్రీగా అయిపోతాము. పుట్టింటికి వెళ్ళేసరికి ఏదో ఇంకా మనకి ఎక్కడలేని బద్ధకం, ఏదో అంటే ఇంకా రొటీన్గా నడిపించాలని ఇంట్లో అంటే అంతకంత బాధ్యతలు ఉంటాయి మనకు. పొద్దున్న నుంచి ఈవినింగ్ వరకు ఏవో సరిపోతాయి. మెయిన్ ఏంటంటే అక్కడ మనకి బాధ్యత ఉండదు. మనం చూసుకోగలదు కదా. అమ్మ ఏదైనా చూసి పెడుతూ ఉంటుంది, అన్న ఏదైనా కావాలి అంటే చాలా టక్కున తెచ్చేస్తాడు. అలా చక్కగా గడిచిపోతూ ఉంటుంది కదా. ఇంటికి వచ్చాక ఏం చెయ్యాలా అబ్బా అనిపిస్తుంది. లక్కీగా ఏంటంటే అక్కడ మా కుకట్పల్లిలోనే మా వారి ఫ్రెండ్ ఒకళ్ళు యూఎస్ వెళ్తే చాక్లెట్స్ ఇచ్చారనమాట. ఇంకా పిల్లలు దాడనమాట దాని మీద. ఇంకా రకరకాల కలర్ఫుల్గా కనిపించేసరికి వాళ్ళకి ఇంకా వెంటనే ఆస్తుల పంపకాలు ఎలా పంచుకుంటామో అన్నట్టుగా వాళ్ళు చాక్లెట్స్ని ఇది నీకు ఇది నాకు. అప్పటికల్లా చిన్నపిల్లలు అయిపోతారు ఏంటో వాళ్ళు. ఎవరే ఇంటర్ నువ్వు ఇంకా కాలేజ్ అయిపోతుంది ఏంటి కొట్టుకుంటున్నారంటే, అబ్బే ఇలాంటి వాటి దగ్గర తినే ఐస్ క్రీమ్లు వాళ్ళకి నచ్చిన వాటి దగ్గర మాత్రం అస్సలు లెక్క అటు కానివ్వరు ఇటు కానివ్వరు, 1 గ్రాము ఎక్కువ కానివ్వరు తక్కువ కానివ్వరు అన్నట్టుగా అన్నీ చూసి నీకొకటి నాకొకటి అని ఇద్దరు పంచుకుని చక్కగా శుభ్రంగా ఒకటే రోజులో మొత్తం అన్నీ అవగొట్టేశారు. ఏదో కొన్ని ఒక్కొక్కటి మాకు ఇచ్చారేమో అంతే అందరికీను. చెప్పానుగా ఇంటికి వచ్చాక బద్ధకంగా అనిపించి ఏం చేయాలో తెలియనప్పుడు ఇలాంటి రైస్లు అయితే హ్యాపీగా అయిపోతుంది. అందులో కూరగాయలు ఏమీ లేవు. అందుకని వాంగీబాత్ ప్యాకెట్ ఎప్పుడో కొన్నది ఉంటే చేద్దామని చెప్పని చూస్తే వాంగీబాత్కి వంకాయలు ముఖ్యం కదా, వంకాయలు ఇంట్లో లేవు. అవి ఉంటేనే చెయ్యాలని చెప్పని నాకు వచ్చిన స్టైల్లో పోపది వేసి పచ్చిమిరపకాయలు వేసి కొన్ని ఉల్లిపాయలు కొంచెం బంగాళదుంపలు వేసి వంకాయలు లేకపోయినా కూడా వాంగీబాత్ చేయొచ్చు అని చెప్పి నిరూపించాను నేను. అందులో ఆల్రెడీ మనకి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, ఏమేం చేయొచ్చు, ఎంత పౌడర్ వేయాలి, ఎంత రైస్కి ఎంత వేయాలి, ఇంకా వెజిటేబుల్స్ ఏమన్నా కొన్నా మనం వేసుకోవచ్చు. యాక్చువల్గా చెప్పాను కానీ నా దగ్గర ఇంక వేరే ఏమీ లేవు. ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేసేసాను. ఉన్నాయి కానీ అంటే వంకాయలు లేవు, మిగతా ఉన్నాయి కానీ. సో వంకాయలు లేకపోయినా కూడా చేసేద్దాం పర్లేదులే అని చెప్పని కొన్ని వేయించిన తర్వాత మిక్స్ ఉంటుంది కదా, అది కొంచెం ఒక 3-4 స్పూన్లను రాసింది ఇంత రైస్కి అని చెప్పని. మేము ముగ్గురమే కదా అని చెప్పని నేను ఒక 2 స్పూన్లు వేసి కూరగాయల్లోనే బాగా ఫ్రై చేసేసాను. ఆ తర్వాత బాస్మతి రైస్ అయినా పర్లేదు, మామూలు రైస్ అయినా పర్వాలేదు. నేను ఒక 2 కప్పులు బాస్మతి రైస్ తీసుకుని వాటిని కడిగేసి చక్కగా ఒక 20 మినిట్స్ నానబెట్టుకుని అవి కూడా వేసి మంచిగా మిక్స్ చేసేసి తర్వాత సరిపడా ఉప్పు వాటరు వేసేసి ఒక 2-3 విజిల్స్ అంతే. రైతా చేసుకుంటే బాగుంటాయి. ఎందుకంటే కొంచెం స్పైసీగా, అంటే అంత స్పైసీగా లేదు, మరి నార్మల్గానే అనిపించింది. అంటే కొంచెం పులుపు లేనట్టు అనిపించింది. మరి వాంగీబాత్ అలా పుల్లగా ఏం కొంచెం ఉండదేమో. నా దగ్గర కొంచెం పనీర్ ఉంటే అవి కూడా వేసేసాను. ఏముందిలే మిగిలితే పాడైపోవడంగానే అందులో వేసేస్తే తినేయచ్చు కదా హ్యాపీగానే. మళ్ళీ ఇంకొక 2 డేస్లో డేట్ అయిపోతుందని చెప్పని ఇది చివరికి వాంగీబాత్ కాదనిపించింది నాకు. ఆలు పనీరు కలిపి రైస్లా అనిపించింది. ఏదో ఒకటి బాగుంది, నోటికి బాగుందంటే చాలా తినడమే అనిపించింది కదా.
సో వేడి వేడిగా చేసేసరికి కానీ పర్వాలేదు, టేస్ట్ బాగుంది అనిపించింది. ఎక్సలెంట్ కాదు కానీ తినచ్చు, బాగానే ఉందనిపించింది. ఇంకేమన్నా బాగా చేయొచ్చా, మీకు ఏదైనా తెలిస్తే కనుక నాకు తప్పకుండా చెప్పండి, మంచి టేస్ట్ రావడానికి ఇంకేం చెయ్యాలి అన్నది. తర్వాత వేడివేడిగా వండడం తరువాయి అలా వండుకోవడం, అలా తినేయడం అన్నట్టుగా ఉండాలి. హాలిడేస్ వచ్చడం మాత్రం వేడిగా తింటే బాగుంటుంది కదా. మళ్ళీ మొన్న అమ్మ వాళ్ళ ఇంట్లో చెప్పాను కదా, అత్తయ్య వచ్చారు అని చెప్పని. అత్తయ్య వాళ్ళ అమ్మాయి అంటే మా వదిన యూఎస్లో ఉంటుంది. సో మా అన్నయ్య గారు వచ్చారనమాట. అందుకని అత్తయ్య ఏంటంటే హైదరాబాద్లో కొంచెం షాపింగ్ చేద్దాం, వేరే ట్రిప్కి వెళ్ళొచ్చి హైదరాబాద్లో దిగిందనమాట. అందుకని మా అమ్మగారి దగ్గర 2-3 రోజులు వాళ్ళ అన్నయ్యలు కాబట్టి ఉందామని చెప్పి వస్తే అత్తయ్య మేము అందరం కలిసి, నేను వస్తే బాగా సందడి, సిరి నువ్వు ఉండవే మనం షాపింగ్కి వెళ్దామన్నారు. అందుకని అమ్మని అత్తయ్యని షాపింగ్కి తీసుకెళ్దామని చెప్పి రెడీ అయ్యి వెళ్తున్నాము. అత్తయ్య ఏంటంటే అదే చెప్పానుగా, మా వదిన అమెరికాలో ఉంటుంది కాబట్టి కొన్ని బట్టలు ఏమన్నా వాళ్ళ అమ్మాయికి తనకి కావాలని అడిగిందనమాట. సో అందుకని ఒక ఇక్కత్తి చీర, అలాగే ఇక్కత్తి పట్టుపరికిని తెలిసిన వెండర్స్ దగ్గర ఉంటే బుక్ చేశాను. మామూలుగా కొన్ని రెగ్యులర్గా ఉండేవి ఏమైనా తీసుకుంటాను అని చెప్పంటే సరదాగా ఆడవాళ్ళు అందరం కలిసి షాపింగ్కి బయలుదేరాము. ఇంకా షాపింగ్ అనేసరికి ఎంత ఉత్సాహం వస్తుందంటే టకటక ఉండేసుకుని అక్కడ అన్నీ సర్దేసుకుని మళ్ళీ వెళ్ళేసరికి ఉండదని మొత్తం అంతా షాపింగ్ చేసుకుని ఇంటికి వెళ్దామని చెప్పని, నేనైతే ఏమీ కొనుక్కోకూడదు అని చెప్పని ఫిక్స్ అయ్యాను. ఫస్ట్ టైం ఏమో మాట మీద నిలబడి ఏం కొనుక్కోకుండా వచ్చాను అనుకున్నాను. అత్తయ్య ఏమో మా వదినికి వాళ్ళ అమ్మాయికి ఏదో కాంబో కింద తీసుకుందాం అని చెప్పని తీసుకుంది. మరి మా అత్తయ్యకి ఏమో లైట్ కలర్స్ అంటే ఇష్టమేమో, నాకేమో డార్క్ కలర్స్ అంటే ఇష్టం కదా. అంటే అక్కడ వాళ్ళు మరీ అంత డార్క్ కలర్స్ కట్టుకోరేమో, లైట్గా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పని ఒక లైట్ వైట్ అంటే ఇవి లక్ష్మీపతి శారీస్ అంటాం కదా, చాలా హాయిగా ఉన్నాయి, కంఫర్ట్గా ఉంది. అదేమో మా వదిన శారీ, ఇదేమో వాళ్ళ అమ్మాయికి డ్రెస్ తీసుకుంది, చుడిదారు సేమ్. ఇది కూడా అంతే లైట్ కలర్, అంటే మామ్ అండ్ డాటర్ కాంబోలాగా కలరు మ్యాచ్ ఇచ్చేటట్టుగా తీసుకుంది. అంటే ఆల్రెడీ ఆన్లైన్లో షాపింగ్ చేసేసాము, పట్టు చీరలు అవి చేసేసాము. అవి ఫొటోస్ నేను మా ఆడపడి దగ్గర ఉన్నాయి, మీకు ఫొటోస్ కూడా ఊరికే షేర్ చేస్తాను ఏం చీర తీసుకుంది అన్నది. ఇవేమో ఇక్కడ మన కుకట్పల్లి సౌత్ ఇండియా అమ్మ వాళ్ళకి దగ్గర, ఇది అక్కడికి వెళ్ళి తీసుకున్నది డ్రెస్సును శారీను. సరే అత్తయ్య కలిసింది కదా అని చెప్పని అత్తయ్యకిను అమ్మకి ఒక కాటన్ శారీ, సమ్మర్ కదా అని చెప్పని తీసుకున్నాను నేను. ఇద్దరు తీసుకోండి మీకు నచ్చినవి అంటే, మా అత్తయ్య ఏమో ఇది సెలెక్ట్ చేసుకుంది, మా అమ్మగారేమో ఇంకొకటి. యాక్చువల్గా మా అమ్మగారు ఇది సెలెక్ట్ చేసుకున్నారు, అత్తయ్య ఏమో నాకు ఇది నచ్చింది వదినా అంది. ఇంకా అందుకని మా నాన్నగారు ఉండగంటే వాళ్ళ చెల్లి అంటే పంచి ప్రాణాలు, ఇంకా వాళ్ళ చెల్లి ఏదన్నా అంటే చాలు ఇంకా ఏదైనా సరే అన్నట్టుగా ఉంటారు. మా అమ్మగారు కూడా అంతేను. ఇదేమో మా అత్తయ్య కనుకుంటే ఇది నువ్వు తీసుకోవద్దునా, అది నాకు నచ్చింది అంటే ఇద్దరు ఎక్స్చేంజ్ చేసుకున్నారు. అలాగా ఆబ్వియస్లీ ఆ క్లోజ్నెస్ ఉంటుంది కాబట్టి బాగుంటుంది అలా బాండింగ్ ఉంటే. నేను అందుకని వాళ్ళిద్దరికీ కొన్న శారీస్ ఇవన్నమాట నేను తీసుకున్నవి. అమ్మ ఒకటి, అత్తయ్య గారు ఒకటి కట్టుకోండి సమ్మర్లో సరదాగాను, ఇంటికి వచ్చినప్పుడే పెట్టాలి అన్నది ఏముంటుందిలే, అందరం కలిసి వెళ్ళాం కదా అని చెప్పని తీసుకుంటే ఇద్దరు హ్యాపీ అయ్యారన్నమాట శారీస్కి. మొత్తానికి 2 శారీస్ బాగున్నాయి, కాటన్ శారీస్ అయితే చాలా బాగున్నాయి. ఇప్పుడు కలెక్షన్ బాగా వచ్చింది సౌత్ ఇండియాలోను. తర్వాత ఏంటంటే మా అక్కకి వాళ్ళ స్కూల్ దగ్గర ఎవరో తెలిసిన వాళ్ళు మొత్తానికి ఎవరో ఈ ధాన్యం అంటే వడ్లు ఇచ్చారట. ఇవి ఏంటని అనుకోవచ్చు మీరు. ఇవి భద్రాచలం రాములవారి కళ్యాణం టైంకి ఒక చోట పండిస్తారట, ఒక ఏరియాలను పండించి అందరింటికి కొన్ని వడ్లు ఇలా పంపిస్తారట. అవి ఏంటంటే బియ్యం మనం చేతితోటి వడ్లిలో ఓపెన్ చేసి బియ్యం విరగకుండా ఇవ్వాలి, మళ్ళీ మనం వాళ్ళకి తిరిగి ఇచ్చేయాలట. ఇవన్నీ ఏంటంటే భద్రాచలం రాములవారి కళ్యాణం టైంకి అక్షంతలు రెడీ చేస్తారట. అలాగా అసలు నేను ఈ ప్రాసెసే నాకు తెలియదు ఉంటుందని, మా వాళ్ళందరికీ తెలుసు, కానీ అక్షంతలు మన దగ్గరికి వడ్లు ఎలా వస్తాయనేది నాకు తెలియదు. ఇలా మా అక్క దగ్గరికి వస్తే అదొక అదృష్టంగా భావించి మనం కూడా రాములవారి కళ్యాణం టైంకి మన చేతులతో వచ్చిన అక్షంతలు ఆ స్వామివారి తలమే తలంబరాల కింద వెళ్తాయి, అమ్మవారి తలమే తలంబరాలకి వెళ్తాయని చెప్పి చాలా సంతోషంగా అనిపించి, ఒకరికి 3 ఉన్నాం కదా, అత్తయ్య, నేను, అమ్మ, మా శ్రావణి అందరం కలిసి 1 గంట కూర్చుంటే ఇన్ని ఒలిచాం. ఎంత కష్టంగా అనిపించిందంటే ఎన్ని ఒలుస్తారబ్బా తలంబరాలు, ఇంత టైం పడుతుంది కదా అని అనిపించింది. కానీ రోజుకి కొన్ని కన్నా ఒలవలేము, ఎందుకంటే విరిగిపోతున్నాయి కొన్ని. ఒడ్డు ఇలా మనం విరిచేయటంకి బియ్యం కూడా విరిగిపోతుంది, విరిగిన వేయకూడదట. సో అది 1 గంట అయిన తర్వాత మళ్ళీ ఏంటంటే అమ్మ వాళ్ళ ఇంట్లో చదువుతూ ఉంటే గవ్వలు కనిపించాయి. ఇంకంతే, గవ్వలు ఆడదాం దండత్తయ్య శ్రావణి అంటే మా అమ్మాయి వాళ్ళకి కూడా తెలియదు అసలు. ఇప్పుడు ఫోన్లు పట్టుకుని వెళ్ళాడుతున్నారు తప్ప ఈ గేమ్స్ అవి ఏం తెలియదు. ఇదివరకు ఈ ఆట ఆడుకుంటే అసలు ఎంత మజా వచ్చే, చింతపిక్కల ఆటలు, ఇది 5 రాళ్ళ ఆట, నా ఫేవరెట్లు ఇవన్నీ. నాకు ఇంకా ఉత్సాహం ఎక్కడలేని ఉత్సాహం వచ్చి, అత్తయ్య నడు ఆడుకుందాం మనం, ఇది చిన్న అష్టాచెమ్మ అంటాం మనం, అంటే 5 గళ్ళు 5 గళ్ళతో గీస్తాము, చిన్న అష్టాచెమ్మ.
ఏమీ లేవంటే చింతపండులోంచి 4 గింజలు, చిక్కుడుకాయ ఒలిచి 4 గింజలు, బాదం పప్పులు 4 గింజలు అప్పటికప్పుడు బుర్రకు ఉపయోగపడి వాడి తీసుకొచ్చి ఆడుతున్నాము. ఇందులో ఏంటంటే చంపుడు పంది దొరికితే తప్ప లోపలికి వెళ్ళాం కదా, అందుకని చంపుడు పంద దొరకాలని చంపేయాలని అదొక ఇప్పుడంటే పిల్లలు చూడండి ఏదో మనకి ఇలాగా వాడిని పొడిచే వీడిని పొడిచే అని ఆటలాడుకుంటున్నాం. మనం అప్పుడే ఆడుకునేవాళ్ళం వీళ్ళని చంపేయాలి వాళ్ళని చంపేయాలి చంపుడు పందని దొరకాలి. భలే అనిపించింది నాకు. మీకు కూడా ఖచ్చితంగా ఈ మెమొరీ ఉండుంటుందని అనుకుంటున్నాను. చిన్న అష్టాచెమ్మ ఏమో ముందు రోజు ఆడాము, అందులో నేనే గెలిచాను. ఆబ్వియస్లీ గెలవడమే లక్ష్యంగా పెట్టుకుని, అంటే చంపేయాలి అని కాదు కానీ చంపుకుంటూ అవసరమైనప్పుడు చంపుతూ అందరినీ అమ్మని మా అత్తయ్యని అలా ఆడుకుంటూ ఆడాము. తర్వాత ఏంటంటే పెద్ద అష్టాచెమ్మ 8 గవ్వలతో ఆడతాం కదా, పెద్ద అష్టాచెమ్మ అసలు మర్చిపోయాను, అసలు నాకు గుర్తే లేదు. అమ్మ చెప్పారు దచ్చి బార అంట జోళ్ళు కడతాంట. యాక్చువల్గా చిన్నప్పుడు పిచ్చిగా ఆడాను కానీ ఎన్ని సంవత్సరాలు అయిపోయిందో మళ్ళీను. ఆ తర్వాత అందరం మళ్ళీ ఆ పెద్ద గవ్వలు 8 గవ్వలు వేసి వాటితో నప్పుతూ చంపుకుంటూ అందరం అసలు ఎంత ఆనందం అనిపించిందో. మీరు కూడా ఖచ్చితంగా మళ్ళీ ట్రై చేయండి, ఎవరైనా ఉంటే మాత్రం ఆడుకోండి. సమ్మర్లో మన పిల్లలందరితో మళ్ళీ ఆడించాలని చెప్పని నేనైతే ఇలా పెద్దగా అమ్మని అడిగి గీసాను అనమాట. 9 గళ్ళు పొడుగు 9 అడ్డం వస్తాయి, మధ్యలో లెంటలు పెట్టుకుంటూ మొత్తం అంతా డ్రా చేశాను. ఆట అయితే ఎక్సలెంట్గా అనిపించింది. అందులో సరదాగా ఇవన్నీ మెమోరీస్ మీకు షేర్ చేద్దామని అనిపించి ఈరోజు వీడియోలో అక్కడ అమ్మ వంట ఏం చేసాము, ఏం షాపింగ్ చేసాము, ఈ ధాన్యం గురించి మీకు తెలుసా లేదా, అన్నీ వాంగీబాత్ గురించి చూసారుగా చాలా కంటెంట్ మీకు షేర్ చేయాలనిపించి అన్నీ చెప్పాను. ఎలా ఉంది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్ తెలియచేయండి. ఇంకా మీకు ఏమైనా తెలిస్తే కనుక నాకు చెప్పండి, ఎందుకంటే నాకు తెలియని ఏమైనా ఉంటే నేను మీ ద్వారా తెలుసుకుంటాను. ఆటనైతే మాత్రం చాలా బాగా అంటే చాలా ఎంజాయ్ చేసాము. సో నెక్స్ట్ సమ్మర్లో ఇంకా ఆడుకోవాలనిపించింది నాకు. ఇది ఈరోజు వీడియో. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అంతవరకు బాయ్.